జీవం ఉద్భవించింది. అది ఆగని ఆకలితో తినసాగింది. కులకర్ర నుంచి రాయి, రాయి నుంచి కొండ, కొండ నుంచి పర్వతం, ఇలా తిన్న కొద్దీ విస్తరించి విశ్వాన్ని మింగగల విపుల రూపం దాల్చింది. భయంతో మానవులు దేవతలు బ్రహ్మని శరణు వేడారు. బ్రహ్మ ఆజ్ఞతో సమస్త దేవతలు ఏకమై ఆ జీవాన్ని చుట్టుముట్టారు. అందరూ ఒకే శక్తిగా రూపాంతరం చెంది దాని మీద కూర్చుని భూగర్భంలోకి అణిచివేశారు. దేవతలు నిలిచిన ఆ స్థానాలు దివ్య బిందువులుగా పరిణమించాయి. ఆ బిందువుల సమాహారమే వాస్తు శాస్త్రంగా ఆవిర్భవించింది. ఇల్లు, ఆలయం, నగరం ఏ నిర్మాణమైనా ప్రకృతితో సమన్వయమై ఉండాలని బోధించే దివ్య శాస్త్రం పుట్టింది. ఆ అసహజమైన జీవమే వాస్తురామ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. కానీ అక్కడ ఎవ్వరూ గమనించని విషయం ఏమిటంటే, ఆ రణరంగంలో అసురుని నుదుటి నుంచి కూడా ఒక చెమట బిందువు జారింది. అది వెలుతురుకు దూరంగా భూమి లోతుల్లో మునిగిపోయి వేరే రూపం దాల్చింది. వాస్తురామాలాగా రక్షకుడు కాదు, ఆత్మను పీల్చుకు తినే క్రిమి, అరిషడ్గ్రాసి. అది రాయి, పర్వతం, నది కోసం కాదు, పాపం కోసం ఆకలితో ఉండేది. నీడల్లో తేలుతూ అది మనిషి శరీరంలోకి జారిపడి వారిలోని కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, అసూయ వంటి బలహీనమైన కోరికల్ని 1000 రెట్లు పెంచి ఆ కోరికలు తీరిన వెంటనే ఆ దుష్టశక్తి సుషుమ్న నాడి గుండా బ్రహ్మ రంధ్రాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చి క్షణాల్లో ఆ దేహాన్ని శూన్యంగా మార్చేసేది. ఇలా ఎవరికీ కనిపించకుండా అది అనేక గ్రామాలకు వినాశనం తెచ్చింది. ఒకరోజు అది